మగధీర. రాజమౌళి చరణ్ల కాంబినేషన్ లో టాలీవుడ్ కలెక్షన్ల ఈక్వేషన్స్ మార్చిన సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా రికార్డ్స్ గుర్తొస్తాయి. 400 ఏళ్ల క్రితం ప్రేమ గుర్తొస్తుంది. భైరవ క్యారెక్టర్ లో రామ్ చరణ్ గుర్తొస్తాడు. మిత్రవింద క్యారెక్టర్ లో కాజల్ మనసులో అలా ఉండిపోతుంది. రాజమౌళి గట్స్, విజువల్ స్టాండర్డ్స్, కీరవాణి ట్యూన్స్, ఆర్ఆర్ పాటలు ఇలా అన్ని స్పెషలే. లవర్స్ మీద చిన్న చిన్న గొడవలు జరిగితే పంచదార బొమ్మ బొమ్మ అంటూ సరదాగా పాడుకునే పాట మర్చిపోలేం. ఈ సినిమా పేరు చెప్పగానే వీళ్ళందరూ గుర్తొస్తారు. కానీ ఒకరిని మాత్రం పెద్దగా గుర్తు పెట్టుకో. వారు పడే కష్టాన్ని, అసలు డెడికేషన్ తెలుసుకోవాలని కూడా అనుకో. ఎప్పుడో వారు ఇంటర్వ్యూలో చెప్తే తప్ప. ఈ సినిమాకు సంబంధించి అలాంటి వారు ఒకరున్నారు. ఎస్, ఉన్నారు. సాధారణంగా సినిమా అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ ఇలా మాట్లాడేసుకుంటాం. కానీ లిరిక్ రైటర్ని పెద్దగా పట్టించుకోం. సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ చెప్పినట్టుగా తెలుగు సినిమా కవుల్ని మనం అంతగా గౌరవించుకోలేకపోతున్నాం అనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే మగధీరలో పంచదార బొమ్మ పాట విని ఆనందిస్తాం, సరదాగా పాడుకుంటాం. కానీ ఇందులోని పదాలు, కీరవాణి ఇచ్చిన ట్యూన్ కి, రాజమౌళి చెప్పిన సిచ్యువేషన్ కి తగ్గట్టుగా రాయడానికి ఎన్నో పాటలు పడ్డారట లిరిక్ రైటర్ చంద్రబోస్. ఈ రోజు ట్యూన్, రేపు సాంగ్ రికార్డింగ్ అన్నంత ఫాస్ట్ గా జరిగిపోతున్న ఈ రోజుల్లో చంద్రబోస్ లాంటి టాలెంటెడ్ లిరిక్ రైటర్ కి పంచదార బొమ్మను రాయడానికి అంతకాలం ఎందుకు పట్టింది? హీరో, హీరోయిన్ చేయి తాకితే ఒక మెరుపు వస్తుంది. గత జన్మ జ్ఞాపకాలు లీలగా తెలుస్తుంటాయి. అలాంటి అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడ్డాక పాడుకునే ఫస్ట్ డ్యూయట్. ఇది చంద్రబోస్ కు రాజమౌళి చెప్పిన సిచ్యువేషన్. కీరవాణి గారు ట్యూన్ ఇచ్చారు. హీరోయిన్ హీరోని ముట్టుకొనివ్వదు. హీరో తనెంత స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడో లిరిక్స్ లో కనబడాలి. ఇది చంద్రబోస్ లాంటి లిరిక్ రైటర్ కి పెద్ద కష్టం కాదు. కానీ ఈ పాట రాయడానికి 2 నెలలు టైం పట్టిందట. ఎస్, అక్షరాల 2 నెలలు. ఏవేవో లైన్లు రాస్తున్నారు చంద్రబోస్ గారు. 400 ఏళ్ల క్రితం ప్రేమకు తగినంత స్పెషల్ గా మాత్రం ఉండటం లేదట. రాజమౌళి గారు మార్పులు చేర్పులు చేస్తున్నారు. రోజు రాయటం, రాజమౌళి గారు మార్పులు చెప్పడం. ఇలా రోజులు గడుస్తున్నాయి. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప అన్న వాక్యం రాజమౌళి గారికి నచ్చడంతో అదే ఊపులో పల్లవి చరణాలు కంప్లీట్ చేశారు చంద్రబోస్ గారు. సో అలా పంచదార బొమ్మ తయారు కావడానికి 2 నెలలు శ్రమ పడ్డారు చంద్రబోస్. ఇది పంచదార బొమ్మ వెనుకన్న ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ వాల్యూమ్.